గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జూబ్లీ హిల్స్ టీటీడీ ఆలయంలో వైభవోపేతంగా గరుడోత్సవం. భక్తవత్సలుని సేవలో పులకితులైన భాగ్యనగర వాసులు. తిరుపతిలో టీటీడీ అగరబత్తుల తయారీ కేంద్రం పరిశీలించిన జేఈఓ. గోశాలలో గోవులు, ఏనుగుల సంరక్షణ చర్యలపై ఆరా తీసిన డాక్టర్ శరత్. ఏఐ టెక్నాలజీతో శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు. తిరుమలలో ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించిన కేంద్ర మంత్రి. సింహ, కామధేను వాహనాలలో ఆది దంపతుల అనుగ్రహం. శ్రీకాళహస్తిలో భక్తిరస భరితంగా సాగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవం. వటపత్ర సాయి అలంకరణలో శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అభయ ప్రదానం. యాదాద్రి పుణ్యక్షేత్రంలో వైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. భక్తవత్సలుడైన శ్రీ వెంకటేశ్వరుడు గరుడోత్సవంలో అభయ ప్రదానం చేశారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఎంతో వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి స్వామివారికి ఉంజల్ సేవ, గరుడోత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. 9 రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా శనివారం సాయం సంధ్య వేళ ఊంజల్ సేవ నిర్వహించారు. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన స్వామివారిని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహించే గరుడోత్సవంలో అలంకరించే గజపుష్పమాలను ఘనంగా ఊరేగించారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా గజపుష్పమాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అదేవిధంగా ప్రియ గరుడ వాహన సేవలో స్వామివారికి అలంకరించే విశేషమైన లక్ష్మీ కాసుల హారానికి ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో లక్ష్మీ కాసుల హారం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి గరుడోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మణిమయ మాణిక్యాలు, స్వర్ణాభరణాలతో పాటు గజపుష్పమాల, లక్ష్మీ కాసుల హారాన్ని స్వామివారికి అలంకరించి గరుడ వాహనంపై ఆసీనులను చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేసిన అనంతరం ఆలయ వీధుల్లో స్వామివారి గరుడోత్సవం శోభాయమానంగా సాగింది. గోవిందనామస్మరణలు చేస్తూ జంటనగర వాసులు స్వామివారి సేవలో పరవశులయ్యారు. గరుడని వెక్కినను పటపటదే కొలుబగన పగిలేటు గరుడని నీవెక్కినను, ఇటు గరుడని నీవెక్కినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగి తొలగ చబుగు చేసినను. ఎగసిన గరుడని ఏ పునథాయని జగిదొలక చబుకు చేసినను. నిగమాంతంబులు నిగమ సంఘములు, నిగమాంతంబులు నిగమ సంఘములు, గగనము జగములు గడగడ వడకే ఇటు గరుడని నీవెక్కినను.
నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడబడకే ఇటు గరుడని నీవెక్కినను పట పట దేకులు భగన పగిలే ఇటు గరుడని నీవెక్కినను ఇటు గరుడని నీవెక్కినను బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరెముదోలుచు వెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తెరుపున నలుగడ దిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తెరుపున నలుగడ దిరదిరదిరిగే ఇటు గరుడని నీవెక్కినను పట పట దేకులు భగన పగిలే. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు జంటనగర వాసులను అలరిస్తున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం పంచమ వేద స్కూల్ ఆఫ్ ఆర్ట్స్కు చెందిన లాలన సృజన్ బృందం ప్రదర్శించిన కూచిపూడి నృత్య రూపకం ఆద్యంతం భక్తులను ఆకట్టుకుంది. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగర్బత్తుల తయారీ ద్వారా గో సంరక్షణశాలలో లభించే వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు భక్తులకు శ్రేష్టమైన ఉత్పత్తులను అందిస్తున్నట్టు టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. శనివారం ఆయన టీటీడీ అగర్బత్తుల తయారీ కేంద్రాన్ని అలాగే గోశాలను సందర్శించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణశాలలో ఏర్పాటు చేసిన టీటీడీ అగర్బత్తుల తయారీ కేంద్రాన్ని శనివారం టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా తయారీ ప్రక్రియ, నాణ్యత ప్రమాణాలు, ముడిసరుకు వినియోగం, ప్యాకేజింగ్ విధానం తదితర అంశాలను పరిశీలించారు. కేంద్రంలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జేఈఓ డాక్టర్ శరత్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ కేంద్రంలో 6 రకాల అగరబత్తీల తయారీ జరుగుతోందని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించే ఉత్పత్తులను అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా సంతోషం అనిపించింది. మన టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తి యూనిట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి చేసే కేంద్రాన్ని మనం పరిశీలన చేయటం జరిగింది. ఇక్కడ మనకు ముఖ్యంగా స్వామివారి టెంపుల్స్, టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న టెంపుల్స్లో నుంచి వచ్చిన ఏదైతే యూజ్ చేసి ఉపయోగం చేసిన తర్వాత ఫ్లవర్స్ ఉన్నాయో ఆ పూలన్నీ, పూలన్నీ ఇక్కడ మనకు తీసుకొచ్చి వాటిని ప్రాసెస్ చేసి అగరబత్తీలు తయారు చేయటం అనేది అమోఘం, అద్భుతం. మళ్ళా ఇవే స్టిక్స్ మన దేవాలయాల్లో మనం వాడటానికి చేస్తున్నారు. ఇది 2021లో చూసిన ఇనిషియేటివ్ నుంచి ఇప్పుడు ఆ రోజు నుంచి 3 రకాల ఫ్లవర్స్ మొత్తం మనకు ఇక్కడ పరిశీలన చేసిన తర్వాత 6 రకాల పూలు మనకు నిర్మాణమే వస్తుంది. సో ముఖ్యంగా దాంట్లో 3 రకాల పువ్వుల్ని మనం అగరబత్తిగా మారుస్తున్నాం. ఆ 3 ఏంటంటే చామంతి ఒకటి, లోటస్ ఒకటి, గులాబీ. ఈ 3టికి మనం చేస్తాము. దీనికి సుమారు 600 నుంచి 700 కేజీలు మనకు రోజువారీ వస్తుంది. రోజువారీ పూలు వస్తున్నాయి, సేకరణ జరుగుతుంది. దాని ప్రకారం జరుగుతుంది. ఇవి కాకుండా ఇంకొక 3 రకాల ఫ్లవర్స్ కూడా మనకు ఈ ఫ్లవర్స్ నుంచి వస్తూ ఉంది. ఈ 3 ఏంటంటే ఒకటి సంపంగి, 1000 వరహాలు అండ్ తులసి. ఈ 3 కూడా మనకు ఈ మధ్యనే మనం వాటిని కూడా అగరబత్తీలు చేయటానికి ప్రయత్నం చేయాలని, దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని కూడా బోర్డు వారు మనకు సమాచారం అందించారు. దాని ప్రకారం ఈ మధ్యనే వాటిని కూడా పౌడర్ చేసి పెట్టుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా మనం చేసిన తర్వాత మనకు 6 రకాల ఫ్లవర్స్ తోటి మనకు 6 రకాల అగరబత్తులు మళ్ళీ మిక్స్ చేసిన తర్వాత ఒక 2 రకాల అగరబత్తులు రావడానికి అవకాశం ఉంది. సో ఇది మరి మనకు చాలా మంచిగా నడుస్తూ ఉంది. ఇక్కడ చూస్తూ ఉంటే మన మహిళలు అందరూ బాగా పనిచేస్తూ ఉన్నారు. మంచిగా 9:30కి వచ్చి 6 వరకు లంచ్ అవర్స్ తీసేసిన తర్వాత మంచిగా ప్రశాంతంగా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ప్రాసెస్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. సో ఇది ఇంకా మరి బోర్డు వారి సహకారంతో, ఈఓ గారి సహకారంతో
వాళ్ళ పెద్ద మనుషుల సహకారంతో మరి ఖచ్చితంగా ఇంకా ఏదైతే యూజ్లో లేని ఫ్లవర్స్ ఉన్నాయో వాటి ద్వారా కూడా మరి అగరబత్తులు ఉత్పత్తి చేయడానికి చర్యలు తీసుకుంటాము. దానికి ప్రయత్నం కూడా నేను చేసి మరి అవి త్వరలోనే ఆ 3 రకాల ఫ్లవర్స్ని కూడా అగరబత్తీలుగా చేయటానికి ప్రయత్నం చేస్తానని మీకు చెప్తూ ఓం నమో వెంకటేశాయ. నమస్కారం. అనంతరం జేఈఓ శరత్ ఎస్వి గోశాలను పరిశీలించారు. గోవులు, దూడలు, ఏనుగులు, ఇతర పశువులు ఉన్న షెడ్లలో సమయానికి దాణా, త్రాగునీరు, వైద్య సదుపాయం, పరిశుభ్రత, ఎస్వి గోశాల నుండి పాలను తరలించే సమయాన్ని తెలియజేసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ గోశాల డైరెక్టర్ డాక్టర్ ఏవిఎన్ శివకుమార్, అగర్బత్తి ఉత్పత్తి కేంద్రం అధికారులు, గోశాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను శనివారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు సందర్శించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, ఇతర అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. ఏఐ సెంటర్ ద్వారా భక్తులకు సులభతరంగా మెరుగైన సేవలు అందించే సదావకాశం లభించిందని తెలియజేశారు. తిరుపతి నుండి తిరుమల వరకు భక్తులకు సంబంధించిన పూర్తి సమాచారం ఏఐ సెంటర్ ద్వారా తెలుసుకోగలుగుతున్నామని, తద్వారా భక్తులకు శీఘ్రంగా దర్శనం చేయించే అవకాశం కూడా లభిస్తోందని పేర్కొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ముందు చూపుతో ఏఐ సెంటర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈరోజు తిరుమలలో కలియుగ వెంకటేశ్వర స్వామివారి తాలూకా దర్శనం అద్భుతంగా జరిగింది. మరి ముఖ్యంగా దర్శనం ఒక విశేషం అయితే, దర్శనంతో పాటు మొన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏదైతే కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారో దాన్ని కూడా మేము పర్యవేక్షించడం జరిగింది. మేము కూడా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఒక కమాండ్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంతో కాలం నుంచి మేము కూడా ఒక ప్రయత్నం చేస్తున్నాం. మాకు కూడా ఈరోజు చాలా ఉపయోగపడే విధంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ చేశారు. దానికి టీటీడీ వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకనంటే అలాంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాలనంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ భక్తులు కలిసి, ఎన్ఆర్ఐస్ కొంతమంది అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు గమనించి ఈరోజు ఉండే టెక్నాలజీని, ముఖ్యంగా ఏఐని వాడుకొని భక్తులందరికీ కూడా తక్కువ సమయంలో మంచి ఫెసిలిటీస్తో స్వామివారి దర్శనం చేసుకునే విధంగా, ఇబ్బంది లేకుండా చేసుకునే విధంగా ఈ యొక్క కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప ఎడిషన్ మన తిరుమల తిరుపతి దేవస్థానంకి. ఈరోజు ఒక గొప్ప లర్నింగ్ మాకు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సెంటర్ది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క దర్శనం కూడా చాలా చక్కగా చేసినందుకు మన వెంకయ్య గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దగ్గరుండి చాలా చక్కగా ఈ యొక్క దర్శనాన్ని కూడా ఏర్పాటు చేశారు. మాకనే కాదు, మిగిలిన భక్తులతో కూడా అందరితో కూడా ఇంటరాక్ట్ అయితే చాలా ప్రశాంతంగా, చాలా చక్కగా ప్రసాదాలు కానీ, దర్శనం కానీ, ఇక్కడ ఏర్పాట్లు కానీ అన్నిటినీ కూడా ఈరోజు మెచ్చుకుంటున్నారు. దానికి మన ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకి, కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పవిత్రతను కాపాడుతూ మన సంస్కృతి, సాంప్రదాయాలు, మన దేవాలయాలు ఇవన్నీ కూడా కాపాడడం, దాన్ని ప్రొటెక్ట్ చేయడం, దాన్ని యథావిధిగా ఆ యొక్క శాంక్టిటీని మెయింటైన్ చేసి ముందుకు నడిపించడం అనేది ప్రధానమైనటువంటి బాధ్యత ప్రతి ప్రభుత్వానికి. దాన్ని మనసా వాచా కర్మేన ఈ యొక్క ప్రభుత్వం పూర్తి శాతం కట్టుబడి ఉండి ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఫాల్గుణ మాసం శనివారం శుభవేళ తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాలు ఉత్సవ శోభతో మెరిశాయి. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ కోదండ రామాలయంలో ఈ సందర్భంగా సీతారాములకు ఉంజల్ సేవ, తిరుచి సేవలను నిర్వహించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో స్వామివారికి ఉంజల్ సేవ ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా అర్చకులు సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామివారి ఉత్సవమూర్తులను సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచెపు చేశారు. చల్లని సాయంత్రం శుభవేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన,
వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణమమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. ఇక తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన మాసం శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచెపు చేశారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులందజేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని వీక్షించి తరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో సింహ, కామధేను వాహన సేవలు కనుల పండుగ జరిగాయి. ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అర్చకులు ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవి, శ్రీ వాయులింగేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో శోభాయమానంగా అలంకరించారు. స్వామివారిని సింహవాహనంపై, అమ్మవారిని కామధేను వాహనంపై ఆశీర్వలం చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శివపార్వతులు బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలో కొలువుదేరిన వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో విమాన జీర్ణోద్ధరణ, అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైఖానస ఆగమోక్తంగా నిర్వహిస్తున్న ఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ఆలయంలోని యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి, శ్రీ వేదవల్లి అమ్మవారిని, శ్రీ చక్ర తాళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం ఆగమ పండితులు, అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై యాగశాలలో వైదిక కార్యక్రమాలు, విశేష హోమాలు, పూర్ణాహుతి, జలాదివాసం, నవకలశ స్నపనం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక శనివారం సాయంత్రం ఆలయంలోని యాగశాలలో పలు విశేష పూజలు నిర్వహించారు. పుణ్యాహవచనం, పంచాగ్ని ప్రతిష్ఠ, కుంభావాహనం, ఆరాధనలు జరిపి హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని శ్రీ వెంకటేశ్వరాలయం పుష్పశోభితంగా కనువిందు చేస్తోంది. ఎటు చూసినా ప్రత్యేక అలంకరణలతో ఆలయం సుందరంగా దర్శనమిస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి 6వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాంగణమంతా రంగురంగుల పుష్ప తోరణాలతో అద్భుతంగా ఆకట్టుకుంటోంది. అలాగే వివిధ దేవతామూర్తుల ప్రతిరూపాలను పుష్పాలతో రూపుదిద్దారు. ఇక ప్రత్యేకించి ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం, బలిపీఠాలకు చేసిన పుష్పాలంకరణ ఆకట్టుకుంటోంది. సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్తో రమణీయంగా తీర్చిదిద్దిన అలంకరణలు భక్తులకు ఆధ్యాత్మిక, మానసిక ఉల్లాసాన్ని అందిస్తున్నాయి.
తిరుపతిలోని బేరి వీధిలో కొలువైన శ్రీ వరదరాజస్వామి, శ్రీ తిరుక్కచ్చినంబి, శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో తిరుక్కచ్చినంబి అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఈ ఆలయంలో బేరిశెట్టి సంఘం ఆధ్వర్యంలో అవతార మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలలో 6వ రోజైన శనివారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామివారిని, శ్రీ తిరుక్కచ్చినంబి స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ శటగోప రామానుజ పెద్దిజేర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజేర్ స్వామి ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పఠనం జరిపి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం భరతనాట్యం నృత్య ప్రదర్శన కనువిందుగా సాగింది. యుఎస్ఏకు చెందిన డాక్టర్ కావ్య కమల్ మాన్యపు, హైదరాబాద్కు చెందిన డాక్టర్ సృష్టి బుగోరి శర్మ, సింధుజ రామచంద్రన్ల భక్తి సంకీర్తనలకు ప్రదర్శించిన భరతనాట్యం వీక్షకులను ఎంతగానో అలరించింది. శాస్త్రవేత్తలుగా, డాక్టర్లుగా విభిన్న రంగాల్లో రాణిస్తున్న ఈ కళాకారులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను మేళవించేలా ప్రదర్శించిన నృత్య రూపకం ఎంతగానో ఆకట్టుకుంది. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి ఈ కళాకారుల నృత్య ప్రదర్శనను వీక్షించి తరించారు. శ్రీ సకల గణాధిప పాలయమాన్ అనిశం సకల గణాధిప పాలయమామనిశం శ్రీ సకల గణాధిప పాలయమామనిశం వరసిద్ధి వినాయక భక్తజనాని కోశవరచంద్రమౌళి సుతశ్రీ సకల గణాధిప పాలయమామనిశం వరసిద్ధి వినాయక భక్తజనాని కోశవరచంద్రమౌళి సుతశ్రీ సకల గణాధిప పాలయమామనిశం వరసిద్ధి వినాయక భక్తజనాని సకల గణాధిప పాలయమామనిశం శత్రక్షయో కుర్వతే పౌరస్యో జయతే హలో కలయతే కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యం నమః. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వటపత్ర సాయి అలంకరణలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు అభయ ప్రదానం చేశారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులను ముగ్ధులను చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్వామివారిని అర్చకులు వటపత్ర సాయి అలంకరణలో ఆలయ ముఖమండపంలో వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. ఆపై స్వామివారికి నివేదనలు సమర్పించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేసి వేద పండితులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ విహార లక్ష్మీ నారసింహ నేత్రానల ప్రబల విద్యుల్లత విహార లక్ష్మీ నారసింహ విహార లక్ష్మీ నారసింహ. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి సంస్మరణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతికి చెందిన రాగరసజ్ఞ సంస్థ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు సంప్రదాయ సంగీత కచేరీలను శ్రావ్యంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 2వ రోజైన శనివారం ఉదయం జరిగిన డాక్టర్ వి శిరీష బృందం గాత్ర కచేరీ, జి వెంకటరమణ బృందం గాత్రం సంగీత ప్రియులను ఎంతగానో అలరించాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులోని బాలాజీరావుపేటలో కొలువైన శ్రీ పోలేరమ్మ, అంకమ్మ, మహాలక్ష్మి, కనకదుర్గమ్మ, దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతిష్టాపనోత్సవాలు, కళాపకర్షక కార్యక్రమాలు కనుల పండుగ జరిగాయి. 300 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠితమై ఒకే ప్రాంగణంలో భక్తులను అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో భక్తిరస భరితంగా జరుగుతున్న ఉత్సవాలను పురస్కరించుకొని అర్చకులు యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన, కలశ స్థాపన, మూర్తి హోమం, కళాపర్షక కార్యక్రమాలు జరిపారు. ఆపై హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప జిల్లా కేంద్రం మున్సిపల్ గ్రౌండ్ ప్రాంగణంలో శ్రీ పంచముఖ గాయత్రి మహాయజ్ఞం ఘనంగా జరిగింది. గాయత్రి పరివార్ ఋషికేశ్ ఆధ్వర్యంలో శ్రీ పంచముఖ గాయత్రీదేవి మహాయజ్ఞం విశేషంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ గాయత్రీదేవి చిత్రపటాన్ని ఉంచి కలశ స్థాపన, పుణ్యాహవాచనం, కలశ పూజలు చేశారు. ఆపై కుటుంబ సమేతంగా యజ్ఞంలో పాల్గొన్న భక్తులచే సంకల్ప పూజలు చేయించారు. ఆపై అగ్ని ప్రతిష్ఠ జరిపి గణపతి హోమం, నవగ్రహ హోమం, శాంతి హోమం, పంచముఖ గాయత్రి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులోని శ్రీ అంబికాదేవి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఆలయంలో నిర్వహించిన రాహుకాల పూజల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని అంబికాదేవిని సేవించారు. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ అంబికాదేవి దివ్యమంగళ మూర్తికి పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించి పూజలు నిర్వహించారు. తరువాత సువాసినులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ రాహుకాల సమయంలో పూజలు జరుపుకున్నారు. అర్చకులు శ్రీచక్రార్చన నిర్వహించి అమ్మవారికి నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం నగునూరులోని శ్రీ దుర్గా భవాని అమ్మవారి ఆలయంలో అభిషేకం జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగ నిర్వహించారు.
తరువాత అమ్మలగన్న అమ్మ దుర్గా భవానీదేవికి పట్టు వస్త్రాలు, రత్నాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన, కర్పూర హారతులు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలంలోని శ్రీ పార్వతి సమేత పరమశివుని ఆలయంలో పిండి వసంతోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలో శివలింగానికి అభిషేక ఆరాధనలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆలయ ప్రాంగణంలో శివపార్వతులకు పిండి వసంతోత్సవాన్ని నిర్వహించారు. తరువాత ఆ పిండిని భక్తులపై చల్లారు. ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని నందత్తనాథ క్షేత్రంలో రాహుకేతు పూజలు వేడుకగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో అర్చకులు భక్తులచే గణపతి పూజ, సంకల్ప పూజలు చేయించారు. అనంతరం నలుపు, ఎరుపు రంగు వస్త్రాలపై రాహుకేతు వెండి విగ్రహాలను ఉంచి అక్షింతలతో భక్తులచే పూజలు నిర్వహించారు. ఖమ్మంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష పూజలు ఘనంగా జరిగాయి. పాల్గొన మాసం శనివారాన్ని పురస్కరించుకొని అర్చకులు ముందుగా గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి చక్కటి అలంకరణలతో నిత్య షోడశోపచారాధనను నిర్వహించారు. అనంతరం ఉపాలయంలో కొలువైన శ్రీ పద్మావతి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన జై గణేశ ఆలయంలో అభిషేకం జరిగింది. పాల్గొన మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. కవచధారణ జరిపి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించిన స్వామివారికి అర్చకులు నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు జై గణేశ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో కొలువైన శ్రీ చౌడేశ్వరీదేవి ఆలయంలో పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. అమ్మవారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో చూడ చక్కగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీ చౌడేశ్వరీదేవి దర్శనం చేసుకుని అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.